అన్నీ అయినది ఎవరు ఇవన్నీ ప్రపంచం అంతా అయినది. అవన్నీ కూడా అయినదే కదా, మనమే ఉంటాయి అదే అయితే మనం ఏదో ఇస్తున్నాం అనుకుంటాం. అదే మనమేం ఇవ్వాలి అంటే మన మనస్సు ఇవ్వాలి. అన్నీ ఇస్తాం కదా, మనసు ఇస్తాం. గుడికి వచ్చారా, వాళ్ళ దగ్గర ఏంటి, ఇంటికి వెళ్తాం, మార్కెట్లోకి వెళ్తాం, అంటే పూజ చేస్తున్నారా, మనసు ఉందా, భగవంతుని మీద ఏదో టీవీ సౌండ్ వస్తుంటారు, ఆ మాటలు వస్తుంటే ఆ మాటలు మనసు ఎక్కడో వెళ్తాం. తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తుంటారు. మనసు భగవంతుని. సో ముఖ్యమైనటువంటిది నాలోనే మనస్సు ఉంచు. తర్వాత బుద్ధిని కూడా నాలోనే ఉంచు. బుద్ధి కూడా నాలోనే. బుద్ధిని ఎలా ఉంచాలి? బుద్ధితో మనం ఏం చేస్తున్నాము? పిల్లలందరూ బుద్ధి ఎక్కడ పెడుతున్నారు? నక్క పెట్టి కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, కామర్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ బుద్ధి దాంట్లో 24-25 సంవత్సరాలు దాంట్లో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, అలా ఎంబీబీఎస్, ఎంఎస్, అదే బుద్ధి అక్కడే బుద్ధి భగవంతుని ఇస్తాడు. ఎవరిస్తున్నారు? మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు? మ్యాగజైన్ చదువుతారు, ఆర్ట్ చదువుతారు, ఇది చదువుతారు. అది రామాయణం చదువుతారా, భాగవతం చదువుతున్నారా, ఒక మహాభారతం చదువుతున్నారా? ఒరిజినల్ 1,00,000 శ్లోకాలు ఉన్నట్టు మొత్తం రామాయణం 24,000 తీసుకొని చదువుతున్నారా? అదే బుద్ధి. అందుకే బుద్ధిని ఇవ్వడం అంటే శాస్త్రాలను చదవడం. ఉపనిషత్ చదువుతున్నారా? ఉపనిషత్ వ్యాఖ్యానం, శంకరాచార్యుల వ్యాఖ్యానం ఉంది, స్వామి చిన్నానంద వారి వ్యాఖ్యానం ఉంది, భగవద్గీత వ్యాఖ్యానం కూడా ఉంది. ఇవన్నీ కదా బుద్ధి ఇవ్వడం అంటే భగవంతునికి చదవడం. శాస్త్రాలను అధ్యయనం చేయాలి, నిత్యం అధ్యయనం చేయాలి. ఆ కాలంలో బ్రిటిష్ రాకముందు మనకి లక్షల గురుకులాలు ఉండేవి. సో పిల్లలందరూ కూడా తెలంగాణ ఆలోచించాలని నింపలేకపోయినట్లయితే అప్పుడు అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నం. ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు, దేనితో అభ్యాసం. అభ్యాసం చేయాలి. మనకు వెనక్కి ఏం చేయాలి? గుడికి వచ్చిన అటు ఇటు తిరుగుతాము, పూజ చేసేటప్పుడు తిరుగుతాము. ఏం చేయాలంటే అభ్యాసం చేయాలి. పూజ కూర్చొని పూజ చేయమంటే మనకు ఒప్పుకోదు, కానీ కనీసం 2 నిమిషాలైనా కూర్చోవాలి మొట్టమొదటి. తర్వాత 5 నిమిషాలు అవుతుంది, తర్వాత అర్ధగంట. పూజ చేసే వాళ్ళకి అభ్యాసం, స్నానం చేయగానే పూజలు అక్కడే అర్ధగంట, గంట సేపు ఇప్పుడు ఎలా ఉంటున్నారు? అభ్యాసం చేశారు. ఒకటో రోజు కుదరలేదు, మనసు ఒప్పుకోలేదు. తర్వాత అర్ధగంట అయినా గంట అయినా అలా అంటే మనసు మొత్తం నిలవకుండా కనీసం నెలగా కుదురుతుంటుంది, శాంతి జరుగుతుంది. మనసు అక్కడ లగ్నమైంది. కాబట్టి అభ్యాసం ఏదైనా కూడా అభ్యాసం. పిల్లవాడు కూడా ఆయన నడవడానికి అభ్యాసం కావాల్సిందే. అంబాడతాడు, లేస్తాడు, కింద పడతాడు. లేస్తే కింద పడతాడు కదా. ఇలాగేమో నేను కింద పడిపోయినాను ఆయన ఆడే ఉంటుంది కదా, మళ్ళీ కింద పడతాడు. తల్లి కూడా చూస్తా ఉంటాను, పట్టుకోవచ్చు. నా లేస్తాడు, అయ్యో పాపం కింద పడిపోయినాడు, నువ్వు వెళ్ళకు అని మంచి చేసి అతన్ని నడవని ఎప్పుడు అనుకుంటాను కదా. చూసే పెడితే నడవలేదు, అడిగినా తర్వాత చేస్తారా వదిలేస్తాడు. కింద పడతాడు, మళ్ళీ కింద పడతాడు. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యదాత్మవాన్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.
राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम जय जय राम जय जय